వాగ్దానం చేసిన నా దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను కూడా మర్చిపోయేవాడు కాదు, నిన్ను కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అంటున్నాడు కదా, సమాధిలో నుండి నీ ప్రాణమును నేను విమోచిస్తాను. నీవు చచ్చిన వాడి వలె, చచ్చిన దాని వలె పాప భోగేచ్ఛల చేత ఈ లోకానుసారంగా నీవు ఇంకా జీవిస్తున్నావేమో, వాటన్నిటి నుండి కూడా విడిపించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీవు సిద్ధపడతావా? నీవు అనుకుంటున్నావేమో నా జీవితము ఎండిపోయిందని, నా ఆశలు విఫలమైపోయినాయి అని, నా జీవితం నాశనం అయిపోయిందని. కానీ నా దేవుడు నీ యొక్క ఆశల్ని విఫలం చేసే దేవుడు కాదు. నా దేవుడు నీ జీవితాన్ని నాశనం చేసే దేవుడు కాదు. చచ్చిపోయిన వాడి వలె, చచ్చిపోయిన దాని వలె ఉన్న నీ జీవితాన్ని నా దేవుడు జీవింప చేయబోతున్నాడు. ఇది తథ్యము, రాసి పెట్టుకోండి. ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు పాపాలు చేశారు అనేక సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, పదే దేవుని దుఃఖపరిచారు, దేవుని ఏడిపించారు, దేవుణ్ణి కన్నీరు కార్చేలా చేశారు. నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీ పాపములన్నిటిని కూడా క్షమించే దేవుడై ఉంటున్నాడు, నీ సంకటములన్నిటిని కూడా కుదిర్చేవాడై ఉంటున్నాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును ఆయన విమోచించే దేవుడై ఉంటున్నాడు, మేలుతో కరుణ కటాక్షముల్ని అనుగ్రహించబోతున్నాడు. అంతేకాకుండా పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగినట్లు నీ యొక్క జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. దానికల్లా నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు చేయాల్సిందంతా ఏంటో తెలుసా? నీ యొక్క జీవితాన్ని సజీవ యాగముగా ఆయనకి అప్పగించుకోవడమే. నీ యొక్క జీవితాన్ని సజీవ యాగముగా ఆయనకి అప్పగించుకుంటే గనక ఆయన నీ యొక్క వాగ్దానాలన్నింటినీ కూడా ఆయన నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటున్నాడు.